మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుతో భాగంగా సంగారెడ్డిలోని ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల జరిగే సార్వత్రిక సమ్మె అనివార్య కారణాల వలన జూలై 9కి వాయిదా పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేషు, కార్యదర్శి జి సాయిలు, నాయకులు బాకా రెడ్డి, అదేవిధంగా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి గతంలో బిఎంఎస్ మినహా మిగిలిన ట్రేడ్ యూనియన్లన్నీ ఈ దేశంలో నిర్ణయం తీసుకున్నాయి. అది ఇంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కాశ్మీర్లో పెహల్గాంలో అమాయకమైనటువంటి పర్యాటకుల మీద టెర్రరిస్టులు దాడి చేసి మరి వాళ్ళని చంపేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు మరి భారత్ పాకిస్తాన్ మధ్యలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. మరి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం కూడా ఈ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి మీరు టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి, మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కార్మిక వర్గం కూడా గమనంలోకి తీసుకుంది. అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా మన దేశము పౌరులు ముఖ్యము, మన సరిహద్దుల్ని కాపాడుకోవాలి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది కార్మిక వర్గానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమని భావించి మరి మే 20 నాడు జరగాల్సినటువంటి ఈ సమ్మెను జూలై 9వ తారీఖు నాటికి వాయిదా వేయాలని కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. మరి ప్రభుత్వానికి కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నాం. నువ్వు ఏవైతే లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టావో దాన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన విజ్ఞప్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. పైపెచ్చు ఇట్లాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో కూడా అనేక రాష్ట్రాలలో 12 గంటల పరిధిని అమలు చేయడం కోసం ఇవాళ జీవోలు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా